నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోటబొమ్మాలి నిరుపేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అండ. రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చం. మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన రేవంత్ ను ఏమనాలి? కేసీఆర్. కాంగ్రెస్ కు బాల్క సుమన్ సవాల్. తమిళనాడు ప్రభుత్వం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. స్థాయి మర్చి మాట్లాడుతున్న వసూల్ రాజా అలియాస్ జక్కంపూడి రాజా జాగ్రత్త. మా ఎమ్మెల్యే పంతం నానాజీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారికి జనసేన రూరల్ నియోజకవర్గ నాయకులు అద్దంకి వీరబాబు, పాండ్రంకి రాజు, భవానీ శంకర్, నూకల నారాయణలు హెచ్చరించారు. గురువారం కాకినాడ రూరల్ మండలం వలసపాకల జనసేన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ జక్కంపూడి రాజా అనే వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యేగా చేసే రోజుల్లో ఎన్నో అగాత్యాలకు పాల్పడ్డారని, వసూల్ రాజాగా పేరు సంపాదించి ప్రజలను ఎన్నో ఇబ్బందులు గురిచేశాడని తెలిపారు. మా ఎమ్మెల్యేని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, ఎంత దూరం కన్నా వెళ్తామన్నారు. నీ తండ్రి జక్కంపూడి రామ్మోహన్ కు ఉన్న పేరుని కూడా చెడగొడతామని, తండ్రికి తగ్గ తనయుడిగా కాకుండా ఉంటూ కాపు చైర్మన్ గా ఉన్న రోజుల్లో ఎంతమంది కాపులకు రుణాలు మంజూరు చేసి ఎంతమందికి న్యాయం చేశామని ప్రశ్నించారు. దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు మీరు మీ ప్రభుత్వం ఆనాడు చేసేదేం లేదని విమర్శించారు. అలాగే దాడిశెట్టి రాజా దొంగ బంగారం కేసులో ఆనాడు నిందితుడిగా ఉన్నప్పుడు టీడీపీ నేత యనమల రామకృష్ణని బతిమలాడి కేసులు తప్పించుకోలేదని ప్రశ్నించారు. ఇంతటితో ముగించేద్దాం అనుకుంటే ఓకే, లేకపోతే తీవ్ర పరిణామాలు దారితీస్తాయని వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు గడిచిన వారం రోజులుగా పంతం నానాజీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నాయకులందరి కోసం కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా జక్కంపూడి రాజా, వసూలు రాజా అన్నయ్య, జక్కంపూడి రాజా నీకు నాకు కూడా పరిచయం బాగా ఎక్కువ ఉంది. కానీ నువ్వు పంతం నానాజీ గారిని అంత అర్హత నీకు లేదన్నయ్య. నీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. ఎందుకంటే నానాజీ గారు వాళ్ళ అబ్బాయి 4వ తారీఖుని నెగ్గగానే కారు ఇచ్చారని చెప్పేసి నువ్వేదో నీకేదో మత్తులు ఉండుంటావు. నువ్వు ఆ మత్తు మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు దయచేసి మానుకో. నీకేం తెలిసని మాట్లాడుతున్నావు అతని కోసం. అతను ఒక బిజినెస్ మ్యాన్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు ప్రతి ఇయర్ కూడా. ఎంత ఫైల్ చేస్తారో నీకు తెలుసా? చూస్తే నీకే మతిపోతుంది. ఆ రిటర్న్స్ బట్టి అతను ఫైల్ చేసుకున్న దాన్ని బట్టి కారు లోన్ తీసుకుని కారు కొనుక్కుంటే అతన్ని పట్టుకుని నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? దయచేసి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు. అలాగే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అంటే ఈడెవడో, అతను వచ్చేసి అంటే రాజమండ్రి వస్తాడంట. అసలు నీకు నానాజీ గారు ఎక్కడ ఉంటాడో తెలుసా? నీకు అసలు నానాజీ అంటే ఏంటో తెలుసా నీకు? అసలు వచ్చి అతను ఏం చేద్దాం అనుకున్నా టచ్ చేసి చూడు. నీకు ఏమాత్రం అవకాశం ఉన్నా లొకేషన్ పెడతాం. నానాజీ గారిని వచ్చి టచ్ చేసి చూడు ఎలా ఉంటుందో చూద్ది. కానీ నీ నోటుకు వచ్చినట్టు నీదేదో అంబోతు మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవడో భయపడేవాడు ఎవడో లేడు. దయించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. అలాగే మా రూరల్ మండలంలో కూడా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఏమని? సభ్యత, సంస్కారం ఇవన్నీతో మాట్లాడండి అని చెప్పేసి అన్నారు. సభ్యత, సంస్కారం కోసం మీరు మా నానాజీ గారికి చెప్పాలి. చెప్తే ఆయన వినాలన్నమాట. అయితే మేము ఒక రెండు ప్రశ్నలు అడుగుతాను, దయచేసి మీరు చెప్పాలి సార్ ప్లీజ్. ఏంటంటే వీధి సుబ్రహ్మణ్యం అనే అతన్ని అనంతబాబు గారు చంపేసి డోర్ డెలివరీ చేశాడు. చేసిన అతన్ని మీరు ఏం చేశారండి? జైలు నుంచి తీసుకొచ్చి అతన్ని ఊరేగింపు చేసి అతను భుజాల మీద భుజాలు వేసుకుని సెల్ఫీ ఫోటోలు తీసుకుని అతను ఏదో గొప్ప కార్యం చేసినట్టుగా మీరు వచ్చి అతన్ని ఏదో ఉద్ధరింటున్నారు. మీరు అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఎస్సీలందరినీ కూడా అవమానించలేదా మీరు ఆ రోజు? మేము కూడా మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమే కదా సార్, మాకు అన్నీ తెలుసు కదా అక్కడ ఏం జరిగిందో. అంటే మీరు ఏం చేశారు మరి ఆ రోజులు? లేదా మీ సంస్కారం? దయచేసి మీరు దీనికి సమాధానం చెప్పాలి సార్. రెండోది, ఇప్పుడు కాకినాడ రూరల్లో లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఎస్సీ రిజర్వ్ అయ్యిందండి. అయినట్టు మీకు తెలుసు, మాకు తెలుసు. దాన్ని ఎందుకు మార్చవలసి వచ్చింది సార్? దయచేసి మీరు చెప్పాలి. దాన్ని మార్చి వేరే వాళ్ళకి ఇచ్చారు. అంటే ఎస్సీలు వెన్నుముక అనే పార్టీకి ఎస్సీలనే మీరు వెన్నుపోటు పొడిచారు. అవును, కరెక్ట్ అంటారా కాదంటారా సార్? మీరే చెప్పాలి దయచేసి. మీరు దీనికి సమాధానంగా మీరు. ముందుగా మీడియా మిత్రులకి నా నమస్కారాలు. నా పేరు అద్దంకి వీరబాబు, జనసేన మండల రూరల్ వైస్ ప్రెసిడెంట్.
సబ్మిట్కి వస్తే ఇక జగ్గంపూడి రాజా అలియాస్ చందాల రాజా, వసూళ్ళు రాజా మొన్న మా నానాజీ గారి కోసం మాట్లాడుతూ నానాజీ గారు ఏదో 2 కోట్లు ఎట్టి కారు ఎవరినో డిమాండ్ చేసి తీసుకున్నారని చెప్తా ఉన్నాడు. నీకు కారు నెంబరు ఈఎంఐలు అన్నీ పెడతాం, నీకు వాట్సాప్లో పెడతాం, చెక్ చేసుకో. నీకులాగా అక్కడెక్కడ 5 లక్షలు 6 లక్షలు దొరికినోడి దగ్గర అప్పు తెచ్చుకోవాల్సిన కర్మ పంతం నానాజీకి లేదు. నువ్వు ఎక్కడెక్కడ అప్పులు తెచ్చావో, ఎవరెవరి దగ్గర ఏం తీసుకున్నావో అందులో మా చుట్టాలు కూడా ఉన్నారు. నువ్వు తెల్లారితే ఎవడ 5 లక్షలు అప్పిస్తాడా అని చూసి బుద్ధి నీది. మా కారు నెంబర్ పెడతాం, మా కారు డీటెయిల్స్ పెడతాం, నువ్వు చెక్ చేసుకో, ఈఎంఐలు గట్రా అన్నీ చెక్ చేసుకో. అంతేగాని నోటికి ఏదొస్తే అది పేలితే మంచి పద్ధతి కాదు. జగ్గంపూడి రామ్మోహన్ రావు అనే వ్యక్తికి ఓ చరిత్ర ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపూడి రామ్మోహన్ రావు అంటే ఒక బ్రాండ్. అతన్ని మైనస్ చేస్తా నువ్వు బతుకుతా ఉన్నావు. ఆ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటా ఉన్నావు. నువ్వు వసూలు రాజా అని కూడా నీకు పేరుంది. నువ్వు ఎక్కడెక్కడ ఎంతంత వసూలు చేసావో అందరికీ తెలుసు, కానీ బయట పెట్టవు. మాకు సంస్కారం ఉంది. నువ్వు కాపుల గురించి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డి మమ్మల్ని మా ఈర మహిళని కుడితే నువ్వు మా దగ్గరికి పరామర్శకి రాకుండా చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్ళావు. నువ్వు అంత గొప్ప కోపాడు నువ్వు. నేను చెప్తున్నాను, నువ్వు మరి ఇంకొకసారి కాపుల గురించి మాట్లాడితే పద్ధతిగా ఉండదు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సైనోర్ భవానీ శంకర్. నేను కడప పిఎస్సిఎస్ చైర్మన్ అండి. మరి అయ్యా జగ్గంపూడి రాజా గారు అంటే చాలామంది తెలియకపోవచ్చు. చందాల రాజా గారు అని అట్టే పెట్టేస్తారు జనాలు. ఎందుకంటే ఆయనకి ఆ ఘనత ఉంది చందాలు దండుకోవడంలో, అందుకని చెప్పి చందాల రాజా అంటారు ఆయన్ని. అయ్యా, ఈరోజు మీడియా సమావేశంగా మిమ్మల్ని మీరు చేసిన ఆకృత్యాల్లో ఒక 1% ప్రశ్నిద్దాం అనుకుంటున్నాను. 1% సార్, ఎందుకంటే చాలా ప్రశ్నించాలని 1% ప్రశ్నిస్తున్నాను సార్. ఏ రోజైనా మీరు ప్రభుత్వ అధికారులు కానీ మహిళలు కానీ మీరు ఏ రోజైనా వాళ్ళని సరిగ్గా చూసారా సార్? ఎప్పుడు వాళ్ళ పట్ల మూర్ఖులో ప్రవర్తించడమే సార్, మూర్ఖత్వంగానే ఉంటారు మీరు. నా పేరు నూకల నారాయణరావు, కాకినాడ సిటీ వైస్ ప్రెసిడెంట్ జనసేన పార్టీ. ఈ మధ్యకాలంలో ఈ వైసీపీ కాపు కులం వాళ్ళకి గోత్రం ఏంటో తెలీదు, ఓసీయా బీసీయా ఎస్సీయా అన్నది కూడా తెలీదు. వైసీపీ కాపులని మాత్రం చెప్పుకుంటున్నారు. వాళ్ళకు కాపుల గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం వీళ్ళందరూ కలిసి కాపు రిజర్వేషన్స్ మీద పోరాటం చేయాలి. వీళ్ళందరూ మాతో కలిపి మేమందరం హైదరాబాద్ వెళ్ళాం, ఢిల్లీ వెళ్ళాం, అన్నీ వెళ్ళాం. కానీ 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్ అనే పదమే మర్చిపోయారు. ఎక్కడా కూడా ఏ ఉద్యమం కానీ ఏ ధర్నా కానీ ఏమీ చేయలేదు. ఇకపోతే జగ్గంపూడి రాజా వచ్చేటప్పటికి అతను తండ్రి జగ్గంపూడి రామ్మోహన్ రావు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అనుంగి శిష్యుడిగా బాగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తి. అతని యొక్క పేరుని గౌరవాన్ని ఈ రాజా వచ్చి మొత్తం సర్వనాశనం చేసేసాడండి. రాజా కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు కాపు కార్పొరేషన్కి తీసుకుని వచ్చావు నువ్వు? ఎంతమంది లబ్ధిదారులకి కాపు కార్పొరేషన్లో లోన్లు ఇప్పించావు? మేము గతంలో నేను కూడా ఒక లబ్ధిదారుణ్ణే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా. బోనకల్ మండలం ఆలపాడు నుండి నారాయణపురం వరకు వాగుపై నిర్మించనున్న బ్రిడ్జికి 7.50 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కకి ఆలపాడు గ్రామ రైతులు పాలాభిషేకం నిర్వహించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దక్షిణ అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఈ నెల 27వ తేదీన శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
గురువారం సచివాలయంలో తన కార్యాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు భద్రాచలం ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమ శాస్త్ర నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నియోజకవర్గంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు తొత్తులుగా మారారని ఆరోపించారు. కాగా పెద్దారెడ్డికి మద్దతుగా వస్తున్న వైసీపీ నేతలు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నిరుపేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ భరోసాగా నిలుస్తుందని తెలిపారు. శుక్రవారం కోట బొమ్మాలి ప్రజా సదన్లో భాగంగా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా 48 మంది లబ్ధిదారులకు 38,71,000 రూపాయలు నగదు చెక్కులను అందించామని లబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మీ దగ్గరికి మంచి వస్తారు, మీకు చెప్పులు ఇస్తారు. గారు కూడా చూడవండి. అలాగే పెద్ద కాదినారాయణ అలా కూర్చోండి మీరు, అంతే. అలా చక్కగా వెళ్తే నారంగ ప్రభావతి, అలాగే కొత్త జీవన్ రావు, అలాగే నెక్స్ట్ కొత్త జీవన్ రావు. అయ్యా కూర్చోండి. అయ్యా పేషెంట్లందరూ కూడా బీఆర్ఎస్ నేత కేటీఆర్ రేవంత్ రెడ్డి పాలనలో రైతులు అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. రైతు బంధును 3 సార్లు ఎగ్గొట్టారని 420 హామీలిచ్చి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. 30 నెలలైన హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి మా మహేష్ అన్న ఇక్కడనే ఉన్నాడు. మహేష్ అన్న సమక్షంలో సవాల్ చేస్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు గనక ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా. నేను ఇడిచిపెట్టిపోతా రాజకీయం. దమ్ముందా? సవాల్ స్వీకరిస్తావా? శ్రీకాకుళం గుడి వీధి వద్ద ఉన్న శ్రీ ఉమరుద్ర కోటేశ్వర ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా 3వ రోజు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామ్మూర్తి శర్మ ఆధ్వర్యంలో అంకురార్పణ స్థాపక హోమాది కార్యక్రమాలు చేపట్టారు. చంచల్గూడ జైలు నుండి విడుదలైన అనంతరం బీఆర్ఎస్ కీలక నేత మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జైలు వెలుపల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అధికార పక్షానికి బహిరంగ రాజకీయ సవాల్ విసిరారు. చెప్తున్న సింగరేణి అధికారులారా, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలారా, అంత మంచిగానే ఉంటే సింగరేణిలో స్కాములు జరగకపోతే, సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయం కాకపోతే, సింగరేణిలో మీరు పట్టాలు ఇచ్చే ఉంటే, మీరు ఉద్యోగాలు ఇచ్చే ఉంటే
వాళ్ళ చెంచల్ కూడా జైలు సాక్షిగా నేను సవాల్ చేస్తా ఉన్నా. సింగరేణి పరిధిలోని బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సత్తుపల్లి దాకా, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, మంతిని, భూపాలపల్లి, ఇల్లందు, మనుగూరు, సత్తుపల్లి ఎమ్మెల్యేల చేత, కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించండి. అదేవిధంగా కొత్తగూడెం మీ మిత్రపక్షం సిపిఐ అంత మంచిగుంటే ఆయనతో కూడా రాజీనామా చేయించండి. సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఉప ఎన్నికలు తీసుకురండి. అప్పుడు ప్రజలు, సింగరేణి కార్మికులు అక్కడ ఏం జరుగుతుందో ఓట్ల ద్వారా చూపిస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, సింగరేణిలో అంత సవ్యంగా ఉంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, చెంచల్గూడ జైలు దగ్గర నుంచి కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత దమ్ముంటే రాజీనామా పెట్టి ఎన్నికలు ఎదుర్కొందాం, ప్రజల్ని తేల్చనిద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ అంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా పెట్టి నీకు ఇష్టం లేకపోతే గనుల శాఖ మంత్రి అయిన వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే కదా, ఆయన ఒక్కడే చెన్నూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక తీసుకురండి. సింగరేణి కార్మికులు ఏం కోరుకుంటున్నారు, మీరు చెప్తున్నది నమ్ముతున్నారా, మీ ప్రభుత్వం పట్ల ఆగ్రహంగా ఉన్నారా, దాన్ని బట్టి అర్థమవుతుందని చెప్పి ఇలా నేను రేవంత్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒకటే మాట రాష్ట్ర ప్రజల్ని నేను ఆలోచించమని కోరుతా ఉన్నా. రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు. కేవలం రేవంత్ రెడ్డి భజన బృందం, రేవంత్ రెడ్డి బంధువర్గం, రేవంత్ రెడ్డి మిత్ర బృందం తప్ప రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు. చేత రాజీనామా చేయించండి. అదేవిధంగా కొత్తగూడెం మీ మిత్రపక్షం సిపిఐ అంత మంచిగుంటే ఆయనతో కూడా రాజీనామా చేయించండి. సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఉప ఎన్నికలు తీసుకురండి. అప్పుడు ప్రజలు, సింగరేణి కార్మికులు అక్కడ ఏం జరుగుతుందో ఓట్ల ద్వారా చూపిస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, సింగరేణిలో అంత సవ్యంగా ఉంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, చెంచల్గూడ జైలు దగ్గర నుంచి కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత దమ్ముంటే రాజీనామా పెట్టి ఎన్నికలు ఎదుర్కొందాం, ప్రజల్ని తేల్చనిద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ అంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా పెట్టి నీకు ఇష్టం లేకపోతే గనుల శాఖ మంత్రి అయిన వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే కదా, ఆయన ఒక్కడే చెన్నూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక తీసుకురండి. సింగరేణి కార్మికులు ఏం కోరుకుంటున్నారు, మీరు చెప్తున్నది నమ్ముతున్నారా, మీ ప్రభుత్వం. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత కర్ణాటకలోని అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునే శక్తి ఉంటేనే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణను ఎడారిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్న ప్రాజెక్టులపై హోస్పేట్ వేదికగా సీఎం గొంతు విప్పాలని ఆమె సూచించారు. జై తెలంగాణ. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉద్యమాభివందనాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలైనా తుంగభద్ర నదిలో గాని, కృష్ణా నదిలో గాని ఇప్పటి వరకు కూడా మనం సంపూర్ణంగా మన నీటిని వాడుకోలేకపోతా ఉన్నాం. వాస్తవానికి తుంగభద్ర నది మీద ఏదైతే ఆర్డీఎస్ ప్రాజెక్టు ఉంటుందో అది నడిగడ్డను బతికించాల్సినటువంటి ప్రాజెక్టు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సహాయం చేయాల్సిన ప్రాజెక్టు, మనకు తెలంగాణకు 16 టీఎంసీలు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు. కానీ ఆ 16 టీఎంసీలలో ఈ 12 ఏళ్లు కానీ అంతకుముందు చరిత్రలో ఎప్పుడు చూసుకున్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో నడిగడ్డ ప్రాంతంలో కేవలం 6 టీఎంసీలు వాడుకున్నాం మనం. అంతకన్నా ఎప్పుడు కూడా 1 ఇంచు కూడా మనం వాటర్ ఎక్కువ వాడుకోలేదు, 1 చుక్క కూడా వాటర్ ఎక్కువ వాడుకోలేదు. మరి ఇటువంటి క్లిష్ట సమయంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోటబొమ్మాలి నిరుపేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అండ, రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చం. మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన రేవంత్ ను ఏమనాలి కేసీఆర్. కాంగ్రెస్ కు బాల్క సుమన్ సవాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.